పోచమ్మ గల్లీకి చెందిన 6 సభ్యులు దొంగతనాలు చేసి విక్రయించే ఓ ప్రధాన సూత్రధారి సూచన మేరకు కాపర్ చోరీలకు పాల్పడడం మొదలుపెట్టారు. ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు దొంగతనం చేస్తున్న ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్టు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో గల ఆయా మండలాలలో గల పలు గ్రామాలలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి కాయిల్సులను దొంగతనం చేస్తున్న 6 నిందితులను దొంగతనం చేసేలా ప్రోత్సహించి, దొంగిలించిన రాగి కాయిల్స్లను కొనుగోలు చేసిన 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో గల రాగి కాయిల్సులను ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పోచమ్మ గల్లీకి చెందిన కర్రె వినోద్ కుమార్, అండ్రాసి నవీన్, గుంజల్ల ఈశ్వర్, బాజహరి ప్రసాద్, కర్రె విజయకుమార్, మూల దుర్గ ప్రసాద్ రెడ్డి నిందితులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి తీగలను తీసి ఆర్మూర్లోని ముద్దు నగర్కు చెందిన అబ్దుల్ వాసిం అహ్మద్కు విక్రయించే వారని జిల్లా పోలీస్ కమిషనర్ తెలియజేశారు. దొంగతనం చేసిన రాగి తీగలను వినోద్, విజయ్ 2 అన్నదమ్ములు కలిసి పాత ఎన్ప సామాను పేరుతో ఆర్మూర్ డివిజన్ పరిధిలోని చుట్టుపక్కల కొనుగోలు చేస్తూ అబ్దుల్ వసీం విక్రయించే వారిని, కొనుగోలు చేస్తూ విక్రయించిన 2 నిందితులను, పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న అబ్దుల్ వసీంను నిందితులను సైతం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. అబ్దుల్ వసీం సలహా మేరకు ఆర్మూర్ డివిజన్ పరిధిలోని చుట్టుపక్కల దొంగతనం చేసిన నిందితుల నుండి కొనుగోలు చేసే విజయ్, వినోద్, దొంగతనం నిందితులు సైతం జల్సాలకు అలవాటు పడి, ఇనుప సామాను కొనుగోలు పేరుతో గ్రామాల శివారులలో గల ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి, పై 6 నిందితుల ఒక ముఠాగా ఏర్పాటు చేసి, వారిని ప్రోత్సహించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి కాయిల్స్లను దొంగతనం చేయించి, అట్టి రాగిని ఆర్మూర్కు చెందిన అబ్దుల్ వాసింకు విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని విచారణలో తేటతెల్లమైందన్నారు. వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు సైతం నమోదైనట్లు ఆయన తెలిపారు. వీరిని మంగళవారం రోజున వేల్పూర్ మండలంలోని పడిగెల గ్రామ శివారులో గల రైల్వే బ్రిడ్జి వద్ద పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని, దొంగతనం చేసిన సొత్తును సైతం నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. దొంగ సొత్తును కొనుగోలు చేసిన నిందితులు అబ్దుల్వాసింను సైతం ఆర్మూర్లో పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితుల నుండి 74 కిలోల రాగి తీగలు, బజాజ్ మాక్సిమా ట్రాలీ ఆటో, హోండా షైన్ మోటార్ సైకిల్, యమహా స్కూటీ, బజాజ్ డిస్కవర్ మోటార్ సైకిల్, 5 మొబైల్ ఫోన్లు, దొంగతనం చేసేందుకు ఉపయోగించిన పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదించుటలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్మూర్ రూరల్ సి.ఐ. జాన్ రెడ్డి, వేల్పూర్ మండల ఎస్ఐ సంజీవ్, బాల్కొండ మండల ఎస్ఐ శైలేందర్, మెండోరా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ భరత్ గౌడ్, వేల్పూర్ మండలం పోలీస్ కానిస్టేబుల్ నరేందర్, హెడ్ కానిస్టేబుల్ హరీష్, ముక్కల్ మండల పోలీస్ కానిస్టేబుల్ సాయి కిరణ్, వేల్పూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రావణ్, వేల్పూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సుదర్శన్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. ఆర్మూర్ రూరల్ సర్కిల్ వాళ్ళు ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనం చేసే గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. విషయంలోకి వెళ్తే నిందితులు 6 దొంగతనం చేసే నిందితులు వినోద్ కుమార్, నవీన్, ఈశ్వర్, హరిప్రసాద్, దుర్గా ప్రసాద్ రెడ్డి, వీళ్ళందరూ పోచమ్మ గల్లి మన ఆర్మూర్ చెందిన వాళ్ళు. వీళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి వినోద్ మరియు విజయ్ 2 అన్నతమ్ములు అవుతారు. వాళ్ళు స్క్రాప్ బిజినెస్ చేస్తూ ఉంటే దానిలో భాగంగా స్క్రాప్ కొనే వ్యక్తి అయిన వసీం అలియాస్ తిల్లీ బాబాతో పరిచయం ఏర్పడింది. ఈ వసీం అలియాస్ తిల్లీ బాబా ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ కూడా ఉంది రిసీవర్ కింద. అతని యొక్క ప్రోద్బలంతో ఇక్కడ ఆర్మూర్ కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చేయండి ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, దాని కాపర్ ఏదైతే ఉందో నేను కొంటాను అని చెప్పడం, దాని వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో వీళ్ళు ఈ 6 ఒక టీంగా ఏర్పడి ఫస్ట్ వినోద్ మరియు విజయ్ 2 కలిసి స్క్రాప్ డీలర్ల కింద ఊర్లో తిరుగుతూ ఊరిని రెక్కీ చేసుకోవడం,
ఎక్కడైతే ఊరు చివర కానీ లేదంటే నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఐడెంటిఫై చేసుకోవడం, సాయంత్రం ఈ టీమ్ గా వెళ్ళి ఈ 6 వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ ని పాలగొట్టి ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్ ఏదైతే ఉందో తీసుకొచ్చేసి ఈ తిల్లి బాబాకి ఇవ్వడం జరుగుతూ ఉండేది. సో మొత్తం వీళ్ళ పైన డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. వేల్పూర్ లో 4 కేసులు, బాలకొండలో 5, మెండోరాలో 3, భీమ్కల్లో 1, ఆర్మూర్లో 5, ఎర్రగట్లో 1, మొత్తం 19 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేశారని తర్వాత కాపర్ కాయిల్ రికవర్ చేయడం జరిగింది. అయితే వీరందరూ ముఖ్యంగా ఈ తిల్లి బాబా ఎవరైతే కొంటా ఉంటాడో వారి యొక్క ఒకరికి అమ్మడం, అతని యొక్క ప్రోద్బలం చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇతను తిల్లి బాబా దాన్ని మళ్ళీ కరిగించి మిగతా ఇతరత్ర యాక్టివిటీస్ కోసం వాడతారని కూడా తిల్లి బాబా కన్ఫెస్ చేశాడు. అయితే దాంతో పాటు సాధిన మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము ఒక మాక్సిమా ట్రాలీ ఆటో ఏదైతే దొంగతనం ఒక్కోసారి ఇట్లా ట్రాలీ ఆటో ద్వారా స్క్రాప్ కొంటామని చెప్పి వెళ్తూ ఈ వెహికల్ లో పెట్టి ట్రాన్స్ఫార్మర్ తీసుకురావడానికి వాళ్ళు ట్రాలీ ఆటో వాడారు, ఒకసారి హోండా షైన్ వెహికల్ వాడారు, యమహా స్కూటీ వాడారు, బజాజ్ డిస్కవరీ బైక్ వాడారు. ఇవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు వాళ్ళు వాడిన 5 మొబైల్ ఫోన్లు, దొంగతనం చేయడానికి ఉపయోగించిన పనిముట్లు, స్పానర్లు, రెంచులు, వెరైటీ ఆఫ్ థింగ్స్ కూడా వాళ్ళ దగ్గర చేయడం జరిగింది. రాగి ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఏదైతే కాయిల్స్ ఉన్నాయో ఒక 74 కిలోల వరకు రాగి కాయిల్ మేము జప్తు చేయడం జరిగింది. మొత్తం ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ని ఏసీపీ ఆర్మూర్ గారి పర్యవేక్షణ, వెంకటేశ్వర రెడ్డి గారి పర్యవేక్షణలో సిఐ జాన్ రెడ్డి గారు ఫీల్డ్ మీద ఉండి ఎస్ఐలు సంజీవ్, శైలేందర్, తర్వాత కానిస్టేబుల్ భారత్ గౌడ్, మెండోరా కానిస్టేబుల్, నరేందర్ వేల్పూర్ హెడ్ కానిస్టేబుల్, హరీష్ ఉప్కాల్ కానిస్టేబుల్, సాయి కిరణ్ వేల్పూర్ కానిస్టేబుల్, శ్రావణ్ వేల్పూర్ కానిస్టేబుల్, సుదర్శన్ వేల్పూర్ కానిస్టేబుల్ అందరి కష్టం వల్ల పట్టుకోవడం జరిగింది. అట్లానే ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము అభినందిస్తూ, అట్లానే మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, మీ ఊర్లలో ఎవరైనా స్క్రాప్ డీలర్లని కానివ్వండి, లేదంటే కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానస్తులు ఎవరైనా వచ్చినా కొంచెం అబ్జర్వేషన్ పెట్టండి. మీకు ఎవరిపైన అనుమానం ఉంటే లోకల్ పోలీస్ ఇంటిమేషన్ ఇవ్వండి, వాళ్ళ గురించి మేము ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే ఇది మనకి పంటలు వేసే సీజన్. ఇటువంటి దొంగలు మన పంట పొలాలు కానీ మన ట్రాన్స్ఫార్మర్లు కానీ పాడు చేయకుండా ఉండడానికి మీ యొక్క సహాయం ఎంతైనా అవసరం ఉంటుంది. అట్లానే సీసీ కెమెరాల ద్వారా కూడా ఈ క్రైమ్ పట్టుకోవడంలో కానీ నిరూపించడంలో కానీ మాకు ఎప్పుడు సీసీ కెమెరాలు ఎప్పుడు తోడ్పడతా ఉంటాయి. మీ ఏరియాలో విలేజెస్ లో కనీసం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ అన్న సీసీ కెమెరాలతో కవర్ చేయగలిగితే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, రాత్రిపూట ఎవరు మూవ్మెంట్ చేశారని మనం పట్టుకోవడానికి సులభం అవుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.